నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తెలంగాణ ఆర్టీసీ డిపోలో ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో డ్రైవర్, కండక్టర్, కార్మికులు వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ డిపో రీజియన్ ఆఫీసర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా మానసికంగా ఉల్లాసపరిచేందుకే తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా కండక్టర్లు, డ్రైవర్లు, కార్మికులకు భోజనాల అనంతరం క్రికెట్, క్యారమ్, చెస్ తదితర క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ సురేఖ మాట్లాడుతూ మహాలక్ష్మి కార్యక్రమం చేపట్టిన తర్వాత ఆర్టీసీకి ప్రజాదరణ లభిస్తోందని, ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లను ఇబ్బంది పెట్టకుండా వారితో ప్రజలు కలుపుకుపోవాలని, మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ప్రజలు ఆదరించాలని ఆమె కోరారు. విజయవంతంగా జరుపుకుంటున్నాం. మా ఎండి గారు సజ్జనార్ గారి పిలుపు మేరకు మా ఆర్టీసీ ఎంప్లాయీస్ మేము అందరము మా పర్సనల్ లైఫ్ ప్రతిరోజు డ్యూటీ కమిటెడ్గా మేము నిరంతరము డ్యూటీలో మేము ఉంటాము. కాబట్టి ఈరోజు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా కూడా మా ఆర్టీసీ కార్మికులు చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, వారికి సేవలు అందించడంలో ఎలాంటి అల్పుసల్పు లేకుండా చాలా శాశక్తుల కృషి చేస్తున్నారు. కర్ణాటకలో మాదిరిగా మన తెలంగాణలో ఎలాంటి దుస్సంఘటనలు కానీ ఎలాంటివి జరగలేదు. సక్సెస్ఫుల్గా మహాలక్ష్మి స్కీమ్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తున్నాము. ఇలాంటి మా కార్మిక సోదరులందరూ, సోదరిమణులందరూ వారికి మానసిక ఉల్లాసం కోసం మా ఎండి గారు ఈ వనభోజనాలు అనే కార్యక్రమాన్ని పెట్టారు. కాబట్టి ఈరోజు సంతోషంగా అందరము ఈ వనభోజనాలు చేసుకుంటున్నాము. దీంట్లో రకరకాల ఆటలు పోటీలు, షటిల్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, క్యారమ్స్, చెస్, తంబోలా గేమ్, స్పెషల్ గేమ్ తంబోలా గేమ్ ఆడుతున్నాము. ఇంకా అందరూ డిపోలో ఉన్న కార్మికులు అందరూ వచ్చేసి భోజనాలు చేస్తున్నారు. మా డిపో మేనేజర్ మేడం గారు కూడా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అతను ఎలా మౌల్డ్ చేయాలి అనేది టీచర్కి క్లియర్గా తెలుస్తుంది. ప్రతి వాళ్ళకి కూడా అదే విధంగా తెలుస్తుంది. కానీ మా కండక్టర్ డ్రైవర్లు ఏ విధంగా ఉన్నారంటే, ఈరోజు ఈ ట్రిప్లో వచ్చిన వ్యక్తి మళ్ళీ రేపటి ట్రిప్లో ఉండదు. సో వాళ్ళ వ్యక్తిత్వం ఎటువంటిదో తెలియదు. పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, తర్వాత ఎడ్యుకేటర్స్ ఉంటారు, నాన్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా వివిధ రకాల వ్యక్తులతోని రోజు కూడా వాళ్ళు టికెట్స్ ఇష్యూ చేయడంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వారికి మానసిక ఒత్తిడి అనేది చాలా ఉంటుంది. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఓ విధంగా ఉంటుంది. బస్సు కింద ఆపితే కింది వాళ్ళు గొడవ పెడతారు, ఆపకపోతే కింది వాళ్ళు గొడవ పెడతారు, ఆపితే లోపల వాళ్ళు ఎందుకు ఆపిరని చెప్పేసి ఈ విధంగా గొడవ పెడతారు. అటువంటి ఇబ్బందులు పడుతూ కండక్టర్ ఉద్యోగం చేస్తాడు. అదేవిధంగా డ్రైవర్ యొక్క వృత్తి ఏ విధమైనదో మనకు అందరికీ తెలిసింది. ఎంత కాషియస్గా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా మా ఆర్టీసీ డ్రైవర్లు చాలా
మంచిగా డ్రైవ్ చేసినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా ఆర్టీసీ డ్రైవర్ని అంటే ఎవరో మా 100 మంది ఎంప్లాయీస్లో ఒకరిద్దరు తప్పు చేస్తే టోటల్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మొత్తంని కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో అటువంటివి కాకుండా ఏంటి అని అంటే అందరూ ఒకటే రకంగా కాకుండా అందరూ మళ్ళాంటి వాళ్ళే అని చెప్పేసి ఆలోచిస్తూ వారికి సహకరిస్తూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా మా ఎండి సజ్జనార్ గారు